అప్పులు సప్పులు చేసుకొని వ్యాపారం ఆ రోజు మొదలుపెట్టిన నాటి నుంచి 2014 ఎక్కడైతే బిల్డింగ్ స్టార్ట్ అయిందో 2020 దాకా నానా హింస అండి. ఎంత హింస అంటే ఈ కన్స్ట్రక్షన్ నాణ్యతగా లేదని చెప్పని ఇద్దరు వ్యక్తులు తీసుకొని మళ్ళీ వెనకపోవటం, తర్వాత ఆయన అమ్మలేకపోవటం, మాకు అగ్రిమెంట్లు చేయమంటే చేయలేకపోవటం, ప్రతి సంవత్సరం ఎన్హాన్స్మెంట్ చేయటం, తర్వాత కరెంట్ ఏదైతే ఉందో దీన్ని కమర్షియల్ చేయకుండా ఆయన పేరు మీద పెట్టుకున్నారండి. దానికి 11 లక్షలు పెనాల్టీ వేస్తే మేము కన్జ్యూమర్ ఫోరంలో ఫైట్ చేసి దాన్ని 50% తగ్గించుకోవడం జరిగిందండి. ఇవన్నీ కూడా మేము ఓనర్ దగ్గర మాట్లాడతాం, మీరు అసెంబ్లీ చేయండి అందరినంటే ఏ రోజు కూడా అందరినీ ఓనర్ని కలవని లేదు. ఇప్పుడు కూడా మాకు దీనికి ఎంతమంది ఓనర్ కూడా తెలియదండి అసలు. ఆ విధంగా గోప్యంగా ఆయన చేయడం జరిగింది. సరే మాకు కూడా రోజు బిజినెస్ ఆపర్చునిటీ అని చెప్పని మేము కూడా సరే అని చెప్పి ప్రతిదానికి కూడా మాకున్న ఆ రోజు అంగీకరిస్తా పోయామండి. కోవిడ్ రానే వచ్చింది. 2020 కోవిడ్ వచ్చినప్పుడు మేము చెప్పాము, సార్ మేము రెంట్ కట్టే పరిస్థితి లేదండి, మా సిచ్యువేషన్ బాగలేదు, మేము ఖాళీ చేస్తామని చెప్పానంటే లేదండి మన పరిస్థితులు మారుతాయి, నువ్వు కంటిన్యూ అవ్వని చెప్పని ఎక్కడ హైదరాబాద్లో కూడా ఎక్కడ ప్రతి ఒక్క ఓనర్ కూడా ఆ రోజు పరిస్థితిని బట్టి అందరూ టెనెంట్లకు సహాయం చేశారండి. మాకు ఈ బిల్డింగ్లో కూడా 5 మంది ఓనర్లు చాలా మంచి వాళ్ళు ఉన్నారు. మిగతా 15 మంది ఫ్లాట్ ఓనర్లు ఎవరైతే ఉన్నారో అడ్డంగా మాట్లాడకుండా మాకైతే డబ్బులు కావాలంటే పరిస్థితి బాగాలేకపోయినా ఆ రోజు 50% రెంట్ కట్టారండి. దాని ఆన్లైన్లో దాని స్టేట్మెంట్ కూడా దానికి ప్రూఫ్లు ఉన్నాయి. ఈరోజు తర్వాత 2021 వచ్చినప్పుడు నా వల్ల కాస్త నేను కట్టలేని కోవిడ్ కంటిన్యూ అవుతుంది, నేను ఏదైతే మీకు నేను ఫ్లాట్కి 8 లక్షలు అక్కడ పెట్టానో 1,60,00,000 రూపాయలు దాకా నాకు రావాలండి, నాకు ఎంతో కొంత అమౌంట్ ఇస్తే నేను పోతాను, నేను ఇవ్వలేనంటే అసోసియేషన్ వైపు నుంచి పెద్దలు వచ్చి కూడా మాట్లాడారండి. ఆ రోజు మాట్లాడితే దానికి అంగీకరించక నువ్వు ఖాళీ చేసి తర్వాత చూస్తామని చెప్పన్నారండి. నాకు డబ్బులు ఇవ్వండి, నా పరిస్థితి బాగాలేదని చెప్పి నేను వేడుకున్నాను, ఆయన ప్రాధాయపడ్డాను ఆ రోజు. ఆయన ఆ రోజు దానికి ఒప్పుకోలేదు. నేనేం చేశానంటే 2021 ఏప్రిల్లో ఉదయాన్నే మార్నింగ్ 6 గంటలకు పిచ్చేశ్వరరావు వాళ్ళ కొడుకు మరి దీంట్లో మరి కొంతమంది ఓనర్లు జయప్రకాష్ గారు, కోటిరెడ్డి గారు ఇటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మిగతా 15 మంది మార్నింగ్ వచ్చి ఇక్కడ మా వదిన మా ఇంతే ఇష్టారాజ్యంగా వాళ్ళ కొడుకు అయితే ఆ రోజు డ్రింక్ చేసేమో మాకైతే తెలియదు కానీ ఇష్టారాజ్యంగా మా వదిన పైన వాళ్ళపైన అసభ్యంగా మాటలు దూషిస్తా ఆ రోజు పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చామండి. ఈ రోజు కూడా మా దగ్గర పోలీస్ స్టేషన్ కంప్లైంట్ వాడి మీద కేసు ఉంది. చూడండి 2021లో అసోసియేషన్ నుంచి అందరూ వస్తే మేమందరం మాట్లాడి వస్తే ఇక్కడ నుంచి గుద్దుకుంటా కనీసం 1/2 కిలోమీటర్ దాకా నెట్టుకుంటా పోయాడు కార్లో అతను. ఆ రోజు అది మీద కేసు అయిందండి. అంతేకాకుండా మేము ఆ రోజు రికవరీ సూట్ వేసుకున్నాను, నాకు ఇతను డబ్బులు ఇవ్వరు దౌర్జన్యం చేస్తున్నారు అని చెప్పి నేను రికవరీ సూట్ వేసుకున్నానండి. రికవరీ సూట్ వేసుకుంటే ఆ రికవరీ సూట్ కూడా కోర్టులో ఇప్పటికీ కూడా పెండింగ్ ఉంది. రికవరీ సూట్ వేసుకుంటానండి, నాకు కోర్టు స్టేటస్కో ఇచ్చిందండి, నాకు ఆర్డర్ ఇచ్చింది డిస్టర్బ్ చేయొద్దని చెప్పని. ఆర్డర్ ఇచ్చినా కూడా ఆర్డర్ని అతికిమించి నేను ఎప్పుడైతే ఆర్డర్ వేసి బయటికి వెళ్ళిపోయాను 2021 ఏప్రిల్లో నేను బిల్డింగ్ ఖాళీ చేశానండి. నాకు ఆర్డర్ వచ్చిన తర్వాత నేను ఖాళీ చేశాను, నా డబ్బుల కోసం నేను ఫైట్ చేస్తున్నాను. చేసిన తర్వాత ఏం చేశానంటే గుర్తు తెలియని వ్యక్తుల చేత నన్ను చంపించాలని చెప్పని సుఫారీ ఒకటి మాట్లాడుకొని ఇక్కడ ఇదే ఏరియాలో నా ఫోటో ఇచ్చి ఎంక్వైరీ మొదలుపెట్టారండి. కోడూరు పిచ్చేశ్వరరావు గారు అండ్ అదర్స్ వాళ్ళ కొడుకు సునేష్ గారు. ఆ ఎంక్వైరీలో మా హాస్టల్ రన్ చేసే నిర్వాహకుడిని మా బ్రదర్ని అడిగారు నా ఫోటో చెప్తే ఎవరు అని చెప్పని. ఈయన గురించి మీరు ఎందుకు ఎంక్వైరీ చేస్తారంటే లేదండి ఇతను మాకు ఎంక్వైరీ చేయమని చెప్పని పలానా వ్యక్తి చెప్పారని చెప్పానంటే ఆ రోజు మేము హఠావుటిగా అసోసియేషన్ వైపు నుంచి అందరినీ కలుపుకొని ఆనాడు సిపి సార్గా ఉన్న స్టీఫెన్ రవీంద్ర సార్ని సంప్రదించామండి. సంప్రదించిన తర్వాత ఆయన డిప్యూటీ కమిషనర్ డీసీపీ గారిని వెంకటేశ్వరరావు గారిని కలవమన్నారు. ఆయన ఆ రోజు రికమెండేషన్ ఇచ్చాం. అదేవిధంగా రఘునందన్ ఏసీపీ గారిని కలవమన్నారండి. ఆయన కూడా చూపించాం, కంప్లైంట్ ఇచ్చాం. సార్ ఈ విధంగా నా మీద అత్యాయత్నం చేయాలని చూస్తున్నారు సార్, నేను ఖాళీ చేసి వెళ్ళిపోయాను అని అంటే వాళ్ళని పిలిపించి ఆ రోజు ఇక్కడ ఎస్హెచ్ఓగా ఉన్న సురేష్ గారి దగ్గరికి పిలిపించి నువ్వు రెంట్ లేదన్న ఉంటే మాట్లాడుకుని కోవిడ్ పరిస్థితుల్లో ఈ విధంగా మీరు హత్యావేత్యంగా చేయడం కానీ మొదలుపెట్టారంటే మాత్రం పద్ధతిగా ఉండదు అని చెప్పి గట్టిగా వాళ్ళకి వార్నింగ్ ఇచ్చారండి. అన్ని ప్రూఫ్లు ఆ రోజు ఆనాటి ప్రూఫ్లు ఇవన్నీ. అంతేకాకుండా నేను ఆ రోజు బిల్డింగ్ నుంచి ఖాళీ చేసి ఈ రోజు కూడా నేను అడ్వాన్స్ కోసం నేను ఫైట్ చేస్తాను. అవన్నీ పక్కదోవ పట్టించి ఈ ఇటీవల కాలంలో ఎందుకు చేస్తాడో నాకైతే తెలియదండి దుష్ప్రచారం. ఇక్కడ ఉన్న ఓనర్లు ఏదో కోటిరెడ్డి గారు, పిచ్చేశ్వరరావు గారు, జయప్రకాష్ గారు అదర్స్ అండి. ఈ జయప్రకాష్ గారు అయితే మొదటి నుంచి కూడా మేము వ్యాపారం చేసేటప్పుడు నాకు పార్ట్నర్షిప్ కావాలి, నేను దీంట్లో 10 లక్షలు పెట్టి 40,000 రూపాయలు అని చెప్పి అనేక సార్లు ఒత్తిడి చేశాడు. ఆ ఒత్తిడిని కూడా మన పిచ్చేశ్వరరావు గారు నాకు అనేక మార్లు చెప్పారండి. అంతా మనసులో పెట్టుకొని నా అడ్వాన్స్ ఏదైతే నేను బిల్డింగ్ పెట్టిన డబ్బులు ఇవ్వకుండా ఆపే ప్రయత్నంలో నేనే ఇంకా బిల్డింగ్లో ఉన్నాను, నేను ఇంకా రెంట్ కట్టడం లేదు అని చెప్పని కోర్టులో వేసుకుని ఒక ఆర్డర్ ఇచ్చారండి. క్లియర్గా నేను ఆ కోర్టులో ఆర్డర్ని మళ్ళీ అప్పీల్ చేసుకుంటే కోర్టు ఆర్డర్ డిస్మిస్ చేసింది. అమర్నాథ్ రెడ్డి అనే వ్యక్తి రికవరీ సూట్ వేసుకుని బయటికి వెళ్ళున్నాడు. ఆల్రెడీ ఈ బిల్డింగ్లో 2021 నుంచి వెంకట దామ అనే వ్యక్తి హాస్టల్ రన్ చేసుకుంటున్నాడు. హాస్టల్ రన్ చేసుకుంటూ వారికి రెంట్ ఇస్తున్నారండి. అది కూడా ఇచ్చేది క్యాష్ కాదు, ప్రతిదీ కూడా ఆన్లైన్ స్టేట్మెంట్, ఆన్లైన్ ద్వారా రెంట్ ఇస్తున్నాడు. ఆ రెంట్లు కూడా నేను డిస్ప్లే చేసి చూపిస్తానండి మీకు. నేను వాళ్ళ దగ్గర రెంట్లు తీసుకోవట్లేదని చెప్పని నా మీద దుష్ప్రచారం చేస్తూ అమర్నాథ్ రెడ్డి వృద్ధులైన ఓనర్లని ఇబ్బంది పెడుతున్నాడు, రెంట్లు కట్టలేదని చెప్పని అనవసరమైన నా మీద ఆరోపణలు చేస్తున్నారండి. దయచేసి నేను చెప్పేది ఏంటంటే ఈ బిల్డింగ్లో నేను ఖాళీ చేస్తున్నాను.
ఎక్కడ లేని విధంగా ఈ వెంకటధామం వాళ్ళకి 2021 నుంచి ఫుల్ రెంట్ కడుతున్నాడు. ఇటీవల కాలంలో కూడా ఆయనకి కూడా అగ్రిమెంట్ చేయకుండా ఆయన కూడా ఇబ్బంది పెట్టే కార్యక్రమంలో ఆయన మీద కూడా వాళ్ళు కేవెట్టేశారు. వారిద్దరి మధ్య మరి కేసు నడుస్తుంది. ఇది కోర్టులో పెండింగ్ ఉంది. నా మీద అసత్య ప్రచారం చేస్తున్నారు. దయచేసి అర్థం చేసుకొని నేను విన్నపించేది ఏంటంటే నాకు ఈ బిల్డింగ్తో పాటు చాలా బిల్డింగ్లు ఉన్నాయండి. అడిగి తెలుసుకోండి. ఇన్ని రోజులు నేను గత 15 సంవత్సరాల నుంచి నేను వ్యాపారం చేస్తున్నా కానీ ఏ ఓనర్ను కూడా ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టలేదండి. నేను అంత దూరం ఎందుకంటే ఈ బిల్డింగ్లోనే 5 మంది ఓనర్లు నాతో బాగున్నారంటే నా వ్యక్తిత్వం అందరూ తెలుసండి. ₹1 ₹2 కాదండి, నెలకి 6 లక్షల లెక్కన 7 సంవత్సరాలు ఎన్ని కోట్లు రెంట్ కట్టాలని అడగండి. వాళ్ళే చెప్తున్నారు కట్టారని చెప్పని. కోవిడ్ ఎక్కడ రెంట్ కట్టారండి? ఎవరన్నా కట్టాడా? నా చేత కట్టించారండి 15 ఫ్లాట్లు ఓనర్ రెంట్లు. నా చేత అక్రమంగా నా చేత రెంట్లు కట్టించారు. కట్టించిన తర్వాత నా డబ్బులు ఇవ్వబడద్దని చెప్పి నేను బయటకు పోయిన తర్వాత కూడా నేనే ఉన్నానని చెప్పి అసత్ప్రచారం చేస్తా. ఆయన దగ్గర డబ్బులు తీసుకుంటూ వాళ్ళు చెప్తున్నారండి. మన పోలీస్ స్టేషన్ పిలిపిస్తే అమర్నాథ్ మోసం చేస్తానని చెప్పారు. ఈ రోజుకి ఏదైనా ఒక కంప్లైంట్ ఉందని నా మీద పోలీస్ స్టేషన్ రెంట్ కట్టలేదని చెప్పి దౌర్జన్యం చేసి ఒక కంప్లైంట్ ఉందా గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో? మన పిలిపిస్తే ఏమంటారండి? మరి నువ్వు రెంట్ తీసుకుంటావు కదా, ఆ రెంట్ ఇచ్చే వాళ్ళు ఎవరో నాకు తెలియదు అని అంటున్నారు. రెంట్ ఇచ్చే వాళ్ళు ఎవరో తెలియదండి. గత 3 సంవత్సరాల నుంచి రెంట్ తీసుకుంటున్నావు. నీకు అన్నోన్ పర్సన్ రెంట్ వేస్తుంటే నువ్వు ఏదన్నా సైబర్ కంప్లైంట్ ఏమైనా ఇచ్చారా? ఓనర్గా మీరు ఇవ్వలేదు కదా, రెంట్ తీసుకుంటారు కదా. మరి రెంట్ తీసుకుంటప్పుడు ఆయన మీద మీరు కేవెట్టేశారు కదా. మరి ఏదన్నా ఉంటే ఇప్పుడున్న టెనెంట్ మీరు చూసుకోవాలి కానీ నన్ను మధ్యలో ఎందుకు లాగాలండి? గత 8 సంవత్సరాలు నన్ను అనేక మాటలు ఇబ్బంది పెట్టారు. మీ దగ్గర నుంచి నేను బయటకు వచ్చాను. ఇప్పుడు నేను ప్రశాంతంగా ఉన్నాను. నన్ను ఎందుకంటే ఇబ్బంది పెడతారు మీరు? దయచేసి మీరు ఏదన్నా ఉంటే ఉన్నట్టేనంటే మీరు చూసుకోండి. కానీ నేను మహా న్యూస్ ద్వారా వేడుకునేది ఏంటంటే దయచేసి నాకు రావాల్సిన డబ్బులు ఇప్పించి నన్ను దీంట్లో నుంచి బయటేయండి. ఈ విధంగా నన్ను భయపెట్టి ఇవి కొట్టాలి చంపాలని కార్యక్రమాలు కూడా మానుకోవాలని చెప్పాను ఈ మహా న్యూస్ ద్వారా. ఈ కోడూరు పిచ్చేశ్వరరావు గారికి, కోటిరెడ్డి గారికి, జయప్రకాష్ గారికి, మిగతా ఎవరైతే 15 మంది ఓనర్లు ఉన్నారో వాళ్ళకి దయచేసి నేను మీడియా ద్వారా వేడుకుంటున్నానండి. వెరీ గుడ్.